అలా చదువుకుంటాం. ఐజయా 30th chapter 18th verse, యెషయా 30వ అధ్యాయం 18వ వచనం మళ్ళా కలిసి చదువుకుంటాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. కొన్ని సంగతులు మనకు ఆలస్యంగా జరుగుతాయి. అనుకున్నప్పుడు ఏంటి అని ప్రశ్న వస్తూనే ఉంటుంది. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటాడు. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. దయ చూపించాలని కోరుతున్నాడు. ఆయన దయను కొత్తగా మనం అనుభవించాలనే ఉద్దేశంతో ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు. ఇంకేమంటాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన కరుణించాలని కోరుతున్నాడు. ఆయన కనికరము, కరుణ, కృప ఎలాంటివో మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, నిల్చున్నాడు, చూస్తున్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. మాకు అన్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. ప్రభా నాకేనా అన్యాయము, అందరూ బాగుండాలి, నాకేనా ఈ నిందలు, నాకేనా ఈ అవమానము కనుక మాకు అనిపిస్తుంది. కనుక అయితే యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆ ధన్యతలోకి వెళ్ళాలి. ప్రభా నీ నిమిత్తం నేను కనిపెడితే అప్పుడు ఆ ధన్యతలోకి వస్తాడనే, ఆ ధన్యత నాకు కావాలి అని అడిగామంటే అప్పుడు మనం నిజంగా ధన్యులం అవుతాం. కనుక ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి, మనకు ఆలస్యమే కొలిది టెన్షన్ ఎక్కువవుతుంది, ఆయన దయ పోగొట్టుకుంటాము, ఆయన కనికరాన్ని పోగొట్టుకుంటాము, కరుణించాన్ని పోగొట్టుకుంటాము. ఆ తర్వాత ఆయన న్యాయం చేకూర్చాలనుకోలేదు, అది కూడాను మనం పోగొట్టుకుంటాము. కనుక లేట్ అయిపోతుంది, ఇంకా ఆలస్యం అయిపోతుంది. కాదు ప్రభా, నేను మాత్రము నీ వాక్య ప్రకారంగా నేను ఉండాలి కోరుతున్నాను. నీ వాక్యంలో భక్తులు ఇలా జీవించారంటేనే, వాళ్ళకు నువ్వు నీ కనికరం చూపించావంటేనే, నీవు దయ చూపించావంటేనే, న్యాయం చేసావంటేనే, వాళ్ళు ధన్యులయ్యారంటేనే, ఆ పాఠాలు నేను కూడా నేర్చుకోవాలా అని చెప్పి ఆశిస్తే అప్పుడు మనం కూడాను ఇవి మన జీవితంతో లాగు చేసుకుంటూ వచ్చామంటే మనం కూడా వీటిని అనుభవించగలం. గమనించామంటే రండి, ఎక్సోడస్ నిర్గమకాండము వాళ్ళు 40 ఏండ్లు యాత్రలు తిరిగారు. 40 ఏండ్లు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత 40 ఏండ్లు తిరిగారు. రండి, డ్యూటానమీ ద్వితీయోపదేశకాండము 8th chapter, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటాం. 2nd verse అందరికీ చదువుకుంటాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అణుచు నిమిత్తమును ఈ అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడిని యెహోవా నేను నడిపించిన మార్గవంతుడిని జ్ఞాపకం చేసుకో. 40 ఏండ్లు ప్రయాణించాయంట. అసలైతే ఐగుప్తు నుండి కనాన్ దేశానికి వెళ్ళడానికి 11 రోజులంట. 11 daysలో వెళ్ళిపోవచ్చు. 11 daysలో వెళ్ళిపోయేదానికి 40 years మనకేమైనా ఉందా? 11 రోజులు వెళ్ళిపోయడానికి 40 ఏళ్ళు అంటే కానీ ఎలా ఉంటుంది? దేనికి? నీ హృదయం ఏమిటి, నేను చూడాలని కోరి కదా అంటున్నాడు. మనం పరీక్షించాలని కోరుతూ ఉంటున్నాడు. ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చానికి మాత్రం కొంతకాలంలో పట్టింది, కానీ వాళ్ళ లోపల నుండి ఐగుప్తు తీసివేసేదానికి 40 ఏళ్ళ కాలం పట్టింది. ఎట్లుంది? 40 ఏళ్ళ కాలము ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చానికి ఏమిటి పట్టలే, త్వరగానే తీసుకొచ్చాడు. ఆ 10 తెగులు తీసుకొచ్చాడు, గొర్రెపిల్ల రక్తంతో విమోచించాడు, బయట తీసుకొచ్చాడు. అయితే వీళ్ళ లోపల ఉండే ఐగుప్తుని తీసివేసేదానికి 40 ఏళ్ళ కాలం పట్టింది. 40 ఏళ్ళ కాలం అందరూ రాలిపోయారు. 20 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళే వెళ్ళారు, యెహోషువ కాలేబులు వాళ్ళే వెళ్ళారు. కనుక నేను పరీక్షించాలని మనం కూడా యాత్రలో వెళుతున్నాము. యాత్రలో మనం కూడా పరీక్షించాలని కోరుతున్నాం. ఐగుప్తుల లోపల నుండి రక్షించబడ్డాము. మన లోపల నుండి ఐగుప్తుని తీసివేసేదానికి మన లోపల ఎంతకాలం పడుతుంది? ఇంకా మనం చూస్తూ వచ్చామంటే కరుణించాలని కోరుతున్నాడు, దయ చూపించాలని కోరుతున్నాడు, న్యాయం తీర్చాలని కోరుతున్నాడు, ధన్యులుగా చేయని కోరుతున్నాడు. అయినా వాడు ఒప్పుకోలే. శనిగిరి, గొణిగిరి, ఏడ్చిరి, తిరుగుబాటు చేసిరి. ఐగుప్తు మీద మళ్ళా వెళ్ళిపోతామన్రి, ఒక నాయకుడిని పెట్టుకుంటామన్రి.
ఎన్నెన్ని చేశారు, అంతా రాలిపోయారు. 40 ఏళ్ళ కాలం మనం కూడా హెచ్చరిక తీసుకోవాలి. ప్రభా, ఈ 40 ఏళ్ళ కాలము మాకు మా యాత్రకు గుర్తుగా ఉంది. మేము ఐగుప్తున్న లోకంలో నుండి విమోచించబడ్డాం, రక్షించబడ్డాం. అయితే నీ దయని అనుభవించాలా, నీ యొక్క కనికరము మేము అనుభవించాలా, మా పట్ల న్యాయం చేస్తా అంటున్నావే అది మేము అనుభవించాలా, ఓపికతో కనబెడతాం, ధన్యులు కావాలని కోరుతున్నాం అన్నామంటే కన్నా మనం కూడాను ఇక ఏ జాబితాకి వస్తాం, 22 లోపలు ఉన్నారే వాళ్ళ జాబితాలోకి వస్తాం. తర్వాత యెహోషువ కాలేబులు కూడా ప్రవేశించారే, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో వెంబడించారే, ఆ జాబితాలోకి వస్తాం. మనం కూడా ఆ కణాల్లో ప్రవేశించడానికి శ్లాఘ్యత దొరుకుతుంది. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే అబ్రహాం విషయంలో చూసామంటే అబ్రహాము విశ్వాసుల తండ్రి. రండి, ఆది కాండము 12 అన్నాడు. 12వ అధ్యాయం ఆది కాండము 12వ అధ్యాయం, జెనసిస్ 12 చాప్టర్ 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుంటాం. ఫస్ట్ 3 వర్సెస్ చదువుకుంటాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనం వచ్చేసి నిన్ను ఆశ్రయించి నీ నామను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించదును, నిన్ను దూషించు వారిని చెప్పించదును. భూమి యొక్క సమస్త వంశములు నేను ఆశ్రయింపడని అబ్రాహాముతో అనగా ఎన్ని ఆశీర్వాదం, 7 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. అన్నాడు, అదే గొప్ప జనముగా చేస్తాను నేను, నీ సంతానము నేను విస్తరింపజేస్తా. బాబా ఎన్ని ఆశలు ఇచ్చాడు. సంతానం లేరు. 4వ వచనం చదువుకుంటాం. 4th verse. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు, ఈడు గలవాడు. 75 yearsలో ప్రభు తనతో మాట్లాడినాడు. మహిమల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సూర్యుడికి వచ్చేవాడు, విగ్రహార్థకుడు, మెసోపొతామియా వచ్చేవాడు, అలాంటి వాడు కనుక మహిమల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. గొప్పదైన సంగతులు ఉన్నాయి. తను ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాయంట. హెబ్రీ 11 అంటాడు 8వ వచనంలో, తాను ఎక్కడికి వెళ్ళవలనో తెలియకనే బయలుదేరినాడు. అంత విశ్వాసం అనేది ముందడిగేస్తుందంట. విశ్వాసం అనేది ఆ యొక్క దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి అడిగేసినటువంటి వాడు. 75 ఏట 7 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. సంతానం లేకపోతే ఏం జరిగింది? భార్య నష్టానికి గురయ్యడానికి శారమ్మ మాటిని ఏమైంది? హాగరుతో పోయే కొద్ది ఏమైంది కనుక ఇష్మాయిల్కి అన్నాడు. ప్రభు నేను ఇస్తాను కదా అన్నాడు. నేను ఇస్తాను. ఈ మధ్యలో ఆయన మనకు దయ చూపించాలని కోరుతూ ఉంటే, కరుణించాలని కోరుతూ ఉంటే, ఆయన తన సంకల్పాలు నెరవేర్చుకొని కోరుతూ ఉంటే, మనల్ని ధన్యులుగా చేయని కోరుతూ ఉంటే తప్పేవాళ్ళం. మనము మధ్యలో ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాం. యాత్రలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, పొరపడుతూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం. ఆ హాగరుతో పోయి వెళ్తే ఐగుప్తు నుండి తీసుకొచ్చిన హాగరు ఇష్మాయిల్ని కానీ ఈవేళ వరకు మనకు నష్టాలు. వాళ్ళు శ్రమ కారణంగానే ఉంటున్నారు. కనుక అందరూ కూడి అంటే వాడు ఎడమంటాడు, అడవి గాడిద వంటి వాడు. కనుక అంటారు లోకంలో ఒక సామెత ఉంది, వద్దులే ఆ సామెత చెప్తే వాళ్ళకు ఒక బ్రెయిన్ ఇక్కడ లేదంట, ఇక్కడుందంట. వాళ్ళకు మనకు పైన కిందకి వస్తుంది, వాళ్ళకు కింద నుంచి రావాలంట. తలంపు కింద నుంచి రావాలంట, అది వచ్చే టైం పడుతుందంట. సరే ఇంకా దమాగు గుట్నే పోతాయి. సరే గమనించామంటే కన్నా ఆ రీతిగా ఇలాంటి వాళ్ళని కన్నాడు. కానీ చేశాడు, ఎంత భారీ నష్టాన్ని తీసుకొచ్చాడు. అయినా ప్రభు ఎంత ప్రేమ గలవాడే, ఎంత కృపగలవాడే ఏం చేస్తూ వచ్చాడు? కనికరిస్తూ వచ్చి ఏమన్నాడు? 100 సంవత్సరాలు రమారమి 100 ఏండ్ల వయసు ఉన్నప్పుడు 75 ఎక్కడ, 100 సంవత్సరాలు ఎక్కడ, అయినా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని ఉద్దేశంతో ఆ దేవుడు ఏం చేశాడు? రమారమి 100 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు. రండి రోమీయులకు రాసిన పత్రిక, రోమన్స్ 4th chapter. Romans 4th chapter.
17 నుంచి మార్చి చదువుకుంటాం. 17 నుంచి 17వ వచనం నుండి మార్చి. తాను విశ్వసించిన దేవునేట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడినైనా దేవునేట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందుకు గురించి నిన్న అనేక జన్మలకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడినది. అలా ఉన్నాయని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి ఉన్నట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మిన. మరియు అతడు విశ్వాసముందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడి ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన కానీ అవిశ్వాసం దేవుని వాగ్దానికి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. చాలు. ఏమంటాడు? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక తనలోని తప్పులన్నిటికీ ఒప్పుకున్నాడేమో. కానీ తప్పు, ప్రభా క్షమించు, ప్రభా కనికరించు, నువ్వు వాగ్దానం చేశావు, అది నెరవేర్చేవాడు అని తనకు విశ్వాసం కొనసాగించడానికై విశ్వాసం దాన్ని దయచేయ నిమిత్తమాయ్ ఆయన ఎంత దయగలవాడో, ఎంత కనికరం గలవాడో, తన సంకల్పాన్ని నెరవేర్చుకునేవాడు, ఇతని విశ్వాసం తండ్రిగా చేయాలని ధన్యుడిగా చేయని చెప్పి ఉద్దేశంతో ఏం చేస్తూ వచ్చాడు. తనంతా అయిపోయింది. 100 సంవత్సరాలు ప్రమాణం. 100 ఏళ్ళప్పుడు నేను ఇస్తాను, నేను చెప్పిన మాట నెరవేరుస్తాను, తప్పక నెరవేరుస్తాను అని చెప్పి వేశాడు. రమారు 100 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వేసా అంటే నేను ఇస్తాను కదా, ఆకాశ నక్షత్రాలతో చూపించాడు, ఇలా చేస్తా అన్నాడు. వాటి ద్వారా విశ్వాసం పుట్టించాడు. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు కనుక ఆయన సంకల్పాలు నెరవేర్చుకున్నట్టుకాయ మన వెంటబడుతున్నాడు మనం గుర్తుంచుకోవాలి. మనం వెంటబడేది అని గుర్తుంచుకోవాలి. ఆయనకి పట్టింది మనకు కాదు. ఎందుకు? తన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని. ఆయన దయ అంటే ఏంటో, ఆయన కనికరం అంటే ఏంటో, ఆయన న్యాయవంతుడు అంటే ఏంటో మనల్ని ధనులుగా చేయాలని చెప్పి ఈ యొక్క అవకాశం మనకి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఏం చేస్తాడు కనుక 100 ఏళ్ళ వరకు ఆలయబెట్టి ఏం చేస్తాడు, ఆ నక్షత్రాల గురించి ఇలా చేస్తాను నీ సంతానం అన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు రుజువు చేసుకున్నాడు. అవి లేవు, నక్షత్రాలు లేవు. నేను ఒక మాట అన్నా, నాకు నక్షత్రాలు కావాలి అన్నా, అంటే వచ్చేసాయి, అవన్నీ వచ్చేసాయి. అవి ఎలా వచ్చాయి? ఒక మాటతో వచ్చాయి. అంత శక్తి నాకు లేదా? అబ్రాహాముకు ఒక కొడుకు పుట్టు అంటే పుట్టడా? అంత శక్తి లేదా? లేని వాటి ఉన్నట్టుగా పిలిచేవాడిని. లేవు నక్షత్రాలు, అవి పిలిచా, వచ్చేసాయి. కనుక నీకు సంతానం లేదు, నాకు నేను ఒక్క మాట చెప్తే పుట్టడా? అబ్రాహాముకు కొడుకు కలుగును గాక అంటే పుట్టడా? కనుక ఆ రీతిగా విశ్వాసంతో జనింపచేయుటకై తన సంకల్పాలు నెరవేర్చుకున్నట్టుకై ఆదామునందు పోయినవన్నీ కూడా తిరిగి సమకూర్చుకున్న నిమిత్తమాయ్ విశ్వాస తండ్రికి నిమిత్తమాయ్ వేశాడు. ఆ దేవుడు అబ్రాహామును కోరుకొని వృద్ధాప్యంలో అంతా అయిపోయింది, తనకేం లేదు. వృద్ధాప్యంలో ఇంకా నిరీక్షణకు ఆధారం లేదు. అయితే ప్రభు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మృతతుల్యమైనటువంటి ఇద్దరిని వేశాడు. పునరుత్థాన జీవాన్ని కుమ్మరించి ఇచ్చాడు. విశ్వాసం వల్ల బలం పొందాడు. రండి 4వ అధ్యాయం, రోమా 4వ అధ్యాయం 4th chapter 19-20 వచ్చాను నేను చదువుతాను. మరియు అతడు విశ్వాసముందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడి ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. అవిశ్వాసం వస్తూనే ఉంటుంది. మనకు కూడా ఎన్నో విషయాలు అవిశ్వాసం వస్తూనే ఉంటుంది. ఇది అవుతుందా, ఇది పోతుందా, ఇది జరుగుతుందా, అనుమానం వస్తాడు. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక. వాగ్దానం చేసేవాడు నమ్మదగినవాడు కనుక మనకు విశ్వాసం తండ్రి ఉండాడు. అంతేకాదు దైవజనుడు భక్సింగ్ గారు మనకు విశ్వాసం నేర్పించాడు కూడా. మీకు దేవుడు వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారి యొక్క ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొంచు. వారు అంతవరకు ఎలా జీవించారు? విశ్వాసంలో జీవించారు. వారి విశ్వాసాన్ని అనుసరించుడి. Hebrew 13:7 రాయబడింది. కనుక వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించుడి. కనుక వాళ్ళు విశ్వాస యాత్రలుగా వెళ్ళారు. కనుక మన విశ్వాస యాత్రలో వెళ్ళాలి. అనుమానించొద్దు, దేవుడు వాగ్దానాన్ని అనుమానించొద్దు. కనుక అంటాడు అవిశ్వాసంలో దేవుని వాగ్దానం గురించి సందేహింపక. ఏంటంట తర్వాత 20 వచ్చాం. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక. 21 వచ్చాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలముందెను. కనుక
వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుడుకు సమర్థంగా వాడు రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్లే బలం ఉంది అంటాడు. దేవుని మహిమపరిచి అంటాడు. ఎక్కడ అంటాడు 21st verse, దేవుని మహిమపరిచి ఏం చేసి ఉంటాడు? దేవుని మహిమపరిచి అంట. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు దేవుని మహిమపరిచి అంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి ప్రభా మా స్వస్థపరుచుని మా స్వస్థపరుచుని కేకలేశారు, మనం కనుకరించని కేకేశారు, మనం కరుణించమని వెళ్తే కొన్ని యాజకుని కనపరుచుకోవడం. వాడు వెళుతుండగానే దారిలోనే ఆ స్వస్థత కలిగిన వాడు చూసి వేసాడు, పరిగెత్తా వచ్చాడు. వచ్చి ఆయన మహిమపరిచానికి వచ్చాడు, కృతజ్ఞతలు చెల్లించానికి వచ్చాడు. ప్రభు నాడు 10 మంది శుద్ధీకరించబడింది, ఈ అన్నుడు తప్ప ఈ 9 కూడా రాలేదు. వెళ్ళెక్కడ అని వెళ్ది దేవుని మహిమపరచుడుకు ఈ అన్నుడు కూడా వచ్చాడా? వాడు సమరయుడు వీడు కూడా వచ్చాడా? 9 ఎక్కడ అని అడిగాడు. దేవుని మహిమపరిచే కార్యం ఏంటి? కృతజ్ఞతలు చెల్లించడం. ప్రభా నన్ను మానవుని దయచేసి నిలబెట్టావు అని చెప్పి ఆ మాటలో ఎంత శక్తి ఉంది గుర్తించుకున్నా. వెళ్ళి చూపించుకోండి యాజకుడు అనేవాళ్ళని, ఆ మాటలో ఎంత శక్తి ఉందని నేను చూసి మేమంతా బయలుదేరితే వాళ్ళేమో యాజకుడు కనిపించుకున్నాడు వెళ్ళారు. కనుక నీవే నా యాజకుడువు, నేను అన్యుణ్ణి సమరయుణ్ణి, నాకు యాజకుడితో పని లేదు అని చెప్పి వచ్చాడు. కనుక విశ్వాసము నువ్వు మహిమపరచు, స్తుతించు, ఆరాధించు అని ఓపికతో పెట్టాడు. 75 ఏట చెప్పి రమారు 100 ఏట ఇస్తాడా? 100 ఏట ఇస్తాడా అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనే మహిమపరిచి, అవిశ్వాసం వలన దేవుడు వాగ్దానం గురించి సందేహింపక దేవుడి మహిమపరిచి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు రూఢిగా విశ్వసించి విశ్వాసం ద్వారా బలముందెను. అది మనకు కాల్చింది. కనుక దేవుడు మనకు ఇంకా విశ్వాసం పెంపరిచేయాలనే ఉద్దేశంతో, ఆ దయ చూపించాలనే ఉద్దేశంతో, కరుణించాలనే ఉద్దేశంతో, మనకు న్యాయం దయచేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేవాడని చెప్పి రూఢిగా నమ్ము, ఏదో వాగ్దానం తీసుకుంటున్నా పోతున్నా అనేది కాదు. కనుక వాగ్దానం చేపట్టు. దినదినం వాగ్దానం తీసుకోవచ్చు, ఎన్నో బోర్డున వాగ్దానం ఉన్నాయి. ప్రతిదినము వాగ్దానం తీసుకోవచ్చు. కనుక బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అంతేకాదు సంవత్సరానికి ఒకటి ఎందుకు తీసుకుంటున్నాము? ప్రభా ఈ సంవత్సరం నా కొరకే ఏమేమని అంటున్నావు ఒకటి చేపడతామని ఉద్దేశంతో. ఆ తర్వాత ఏంటి, మా ఫ్యామిలీకి ఏమి ఇస్తావు? ఒకటి చేపడతాం. ప్రభా మా కుటుంబం పట్ల ఏం కలిగి ఉంటున్నావు అని అది చేపట్టు. కనుక చేపడితే ప్రభా నాకు పోయిన సంవత్సరం వాగ్దానం ఇచ్చావు, అంతకుముందు ఏమి ఇచ్చావు అని జ్ఞాపం చేసుకుంటారా. కనుక జ్ఞాపం చేసుకుంటూ వస్తే వాడిని పెళ్ళే కాలే, నీ సంతానాన్ని దీవిస్తా అంటే ప్రభా నాకు పెళ్ళే కాలే సంతానం దీవిస్తా అంటే ఏంది, ఎట్లుంది ఇది? కనుక వాడు నమ్మితే ఆ సంవత్సరం వాడికి పెళ్ళయింది. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కనుక ఏంటంటే చెప్పేది చాలా సంవత్సరం చెప్పొచ్చు, నా పొట్ట నుండి చాలా ఉన్నాయి, గవాన వస్తున్నాయని అణుస్తున్నా, ఆగాగు తర్వాత చెప్తామని. కనుక ఏంటంటే కనుక చాలా సంవత్సరాలు వస్తాయి. కానీ గమనించామంటే ఆయన దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు. ఆయన దయ అమోఘమైనది, ఆ దయ ఆయుష్కాలం ఉంటున్నది. ఆయన కోప్పడిది క్షణం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం. కరుణించాలని కోరుతున్నాడు, కనికరించాలని కోరుతున్నాడు. ఆయన కనికరించడానికి కోరుతున్నావా? శిలువ లోపలికి వెళ్ళాలి. మోషే శిలువ లోపలికి వెళ్ళాడు, ఆ బండ సందులోకి వెళ్ళాడు. ఆయన దయ చూశాడు, విస్తారమైన ఆయన కృప చూశాడు, విస్తారమైన కనికరం చూశాడు. కనుక దాని కొరకే ప్రభు ఆలస్యం చేస్తుంటున్నాడు. కనుకనే అబ్రాహ్మణుడు ఆయన ఉంటాడు, ప్రభా మాకు ఏముంది, ఇంత ఆస్తి ఇచ్చావు కానీ ఇంకా ఆ దమస్కు ఎలియాజరే వాడే కదా మా ఇంటికి పెద్ద అవుతాడు, దాసుడు చెట్టుంది. అనుమానాలు వస్తాయి, అవిశ్వాసం వస్తుంది, రకరకాల తలంపులు వస్తాయి. రానిబాకు. కనుక ఏమంటాడు, అవిశ్వాసం వల్ల దేవుడు వాగ్దానం గురించి సందేహింపక. అవిశ్వాసం దూరుతూనే ఉంటుంది, మధ్యలో అవిశ్వాసం దూరుతూనే ఉంటుంది. కనుక లేదు ప్రభా, యెషయా-గ్రంథం 30వ అధ్యాయంలో కనుక నువ్వు చెప్పావు కదా 18వ వచనంలో, కనుక నువ్వు దయ చూపించడానికి ఆలస్యం చేస్తున్నావు అంటున్నావు కదా, కరుణించాలని చెప్పి ప్రభా నిలబడి ఉంటున్నావు కదా, యెహోవా న్యాయం తీర్చే దేవుడు ఉంటున్నావు కదా ప్రభా, ఆయన కొరకు కనిపెట్టి వారు ధన్యులు ఉంటున్నావు కదా, ఆ ధన్యతలు నేను వెళ్ళాలయ్యా అని చెప్పి ఆశించు. తద్వారా ఇచ్చాడు, కొడుకుని ఇచ్చాడు. అతని కొడుకు ద్వారా ఏం చేశాడు, ఇస్సాకులైన సంతానం అన్నాడు, ఆశ్రయం ఇచ్చాడు. ప్రపంచానికంతా ఆశ్రయం తీసుకొచ్చాడు. అబ్రాహాము యొక్క సంతానాన్ని
అట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నామంటే మనం కూడా ఏమవుతాము ఇక ఆ ధన్యతలకు వస్తాం. ప్రభా, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి నేను సందేహించను, తప్పకుండా నెరవేరుస్తాం. జార్జ్ ముల్లర్ ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ఏ వాగ్దానం చేపట్టాడు, ప్రభు మాట్లాడాడు, అన్ని పట్టి రాసేవాడు. పట్టి రాసి కనుక అది ఇప్పుడు నెరవేర్చబడింది, మళ్ళా తారీఖు రాసేవాడంట. ఇప్పుడు ప్రార్థన చేసాం అని రాసాం. తర్వాత ఆయన మరణికి వెళ్ళిపోయాడు. కొన్ని ఖాళీలు ఉన్నాయి, అది పూర్తి కాకపోతే అవి జాబులు వస్తూ ఉంటే తన అనుచరులు చూసి మనం చేసిన ప్రార్థన కాదు, అయ్యగారు చేపట్టినటువంటి వాగ్దానాలు ఇలా నెరవేర్చబడ్డాయని చెప్పి వాళ్ళు ఆ తారీఖు పూర్తి చేస్తూ వచ్చారు. నువ్వు చనిపోయినా కూడాను, అబ్రాహాము చనిపోయినా ఇంకా ఆశీర్వాదం సాగుతూనే ఉంది. కనుక అట్టి విశ్వాసం కలిగిన వాళ్ళందరూ అబ్రాహాము సంతానమే, మనమంతా అబ్రాహాము సంతానమే. విశ్వాసం కలిగి ఉంది, అవిశ్వాసం కావద్దు. కనుక మధ్యలో వచ్చే స్వరాలని పక్కన పెట్టు. మోషే విషయంలో చూస్తూ వచ్చామంటే మోషే విషయం చూసామంటే అతడు తన 40వ ఏట బయటకు వచ్చాడు. 40వ ఏట రండి, ఎక్సోడస్ క్షమించండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. ఫరో ఇంట్లో పెరిగినాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడుతూ వచ్చాడు. సకల విద్యలందు ప్రావీణుడు. 22వ వచనం, 7th chapter 22nd verse చదువుకుంటామా? మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. కనుక ఐగుప్తు సింహాసనం అధిష్ఠించే స్థాయికి తయారాడు. 23వ వచనం 23rd verse చదువుకుంటాం. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలున తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. 40 ఏండ్లు. ఆ 40th yearలో తెలిసిన చరిత్రే. తన సహోదరులను చూసానికి వెళ్ళాడు. ఓ సైనికుడు వాడితో పేచి పెట్టుకుంటే ఏం చేశాడు, అని ఇటు చూసి చంపేసి పాచిపెట్టేశాడు. మరుసటి రోజు ఇద్దరు సహోదరులే, ఇశ్రాయేలే, వాళ్ళు ఏదో పోట్లాడుకుంటూ ఉంటే ఆడొచ్చి, ఏం సహోదరులు మీరు ఎందుకు పేచి పెట్టుకుంటున్నారు అని వెళ్ళి, కనుక నిన్న వాడిని చంపినట్టు మనం చంపాలని కొడుతున్నావా అన్నాడు. అరే తెలిసిపోయింది అని చెప్పి ఇంకా రాజు నన్ను చంపుతాడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఉంది అని. కనుక అరే వీడు మా ఇంట్లో ఉండి మా సైన్యం చంపుతున్నాడు అని కాడికి పారిపోయాడు. పారిపోయిన తర్వాత 40 ఏండ్లు మళ్ళా అక్కడ 40 ఏట ఈ కార్యం జరిగింది. మళ్ళీ 40 ఏండ్లు రండి. నిర్గమకాండము ఎక్సోడస్ 7th chapter 7వ అధ్యాయం. నిర్గమకాండం 7వ అధ్యాయం. అందుకంటే 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే మంచిది. 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మందను మేపుచ్చు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. కనుక ఆ గొర్రెలు మేపుతూ వస్తూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆ పొదలో. సరే ఇక పిలుస్తున్నాడు, వెళ్ళండి, మీరు వెళ్ళి ఐగుప్తుని వాళ్ళని విమోచించాలా, వెళ్ళండి. ఇతని వయస్సు వరకు ఈ తారీఖు ఇది చూపిస్తాను రెఫరెన్స్. 7th chapter ఎక్సోడస్ 7th chapter 7th verse 7వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. 7వ అధ్యాయం 7వ వచనం. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 8 ఏండ్లు, అహరోనుకు 83 సంవత్సరములు. మోషేకి ఎన్ని ఏండ్లు? 80 ఏండ్లు. అహరోనుకు 83 అంటే 80 ఏండ్లు. అంటే ఏంటి? 40 ఏండ్లు ఐగుప్తులో ఫరో కుమార్తెగా రాజు ఐదాన్ని తయారయ్యేట్టుగా సకల విద్య ప్రావీణుడు. అంతేకాదు ఇక మాటలందు నేర్పరి, అలాంటి వాడు అన్నిట్లో ఫస్టే, సకల విద్యలో ఫస్టే. ఎందుకు అలాంటి వాడికి తయారయ్యాడు. కనుక ఇప్పుడు పారిపోయి వచ్చిన తర్వాత 40 ఏళ్ల కాలము ఎక్కడున్నాడు? ఈ గొర్రెల మధ్యలో ఉన్నాడు. తన మామ ఇతరు గొర్రెలు మేపుతూ ఉంటున్నాడు 40 years. దాని తర్వాత ఇప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షం? ఇప్పుడు తీసుకొచ్చేసింది, ఆయన తీసుకుపోయి వాడచ్చు కదా. 40 ఏళ్ళు మళ్ళీ ఎందుకు? 40 ఏళ్ళు ఎందుకు? ఇప్పుడు నేను కనికరిస్తాను, ఇప్పుడు దయ చూపిస్తాను.
ఇప్పుడు నేను కనుక నా ప్రజలకు న్యాయం చేకూరుస్తాను, ఇప్పుడు నేను వాళ్ళను ధన్యులుగా చేస్తాను, మోషే ఇప్పుడు రావాలి నువ్వు అంటాడు. 40 ఏళ్ల కాలం సంగతి అంతా ఖాళీ చేశానికి మళ్ళా 40 ఏళ్ల కాలం ఆ పొద ఎలా కాలిపోవడం లేదని చూస్తూ ఉంటే ఆ పొద మోషే, ఆ పొద మోషే. పొదలన్నీ ఎండిపోయినాయి, ఒక్క పొద కోరుకున్నాడు, ఒక్క పొదను కోరుకొని అది కాలిపోవడంలే. ఎన్నో పొదలు కాలిపోతున్నాయి, ఆ పొద కాలిపోవడంలే. మోషే ఇప్పుడు నువ్వు ఎండిపోయావు, కాలిపోయానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు, నిన్ను కాలుస్తాను, కాలిపోవు, నా మంట నీ లోపల రగులు గొల్ప చేస్తాను, కనుక నీ ద్వారా గొప్పదైన కార్యం గావిస్తాను. దేవుని సేవ అంటే అలాంటిది. ఎంతోమంది వాక్యం చెప్పాలని ఆశ, ఏదో ఆ గైడు ఈ గైడు అది ఇక ఆ రెఫరెన్స్ బైబిల్ మంచిదే, చూడు, ఏం పర్వాలేదు. కనుక ఆశ ఎంతో మాత్రం అనుకుంటాను. కనుక అయితే ఏం కావాలా? ఎండిపోతేనే ఆయన వాడుకునేది. నువ్వు ఎండిపోకుండా పచ్చిగా ఉంటే ఏం చేయలేవు. కనుక ఎండిపోయేదానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. కనుక ఎక్కడ తీసుకొచ్చాడు? కనుక గొర్రెల మధ్యలో తీసుకొచ్చి గొర్రెగా చేశాడు. ఈ గొర్రెల మధ్యలో నిన్ను తీసుకొచ్చి గొర్రెగా చేశాడు, బర్రెగా కాదు, గొర్రెగా చేశాడు. అర్థమైందా? గొర్రెగా చేశాడు. కనుక గొర్రెగా ఏదో నా ఒక వాక్యం తెలుసు నేను చెప్పేస్తాను అనుకుంటే కన్నా ఇంకా సిగ్గుపాలైపోతావు, వద్దు. కనుక ఎలా సిగ్గుపాలు చేస్తాడు కూడా దేవుడు అన్నీ ఉంది అని ఉంది. కనుక ఎలాంటి స్థితికి వస్తావో తిరిగి ఈ సంఘం వద్దని కూడా వెళ్ళిపోతావు, వద్దు. కనుక బర్రె కావద్దు. కనుక ఖాళీ అయిపో. అప్పుడు ఖాళీ అయిపోతే ఏం చేశాడు? 40 ఏళ్ళ సంగతి అంతా ఖాళీ చేశాడు. 40 ఏళ్ళ కాలం పట్టింది. 40 ఏళ్ళ కాలం బట్టి వెళ్ది. ఇప్పుడు కనుక సకల విద్యా ప్రావీణ్యం ఏమంటాడు? అయ్యా, ఎవరిని పంపిస్తా వాడిని పంపించిన పోలేదు, నా వల్ల కాదు. ఖాళీ అయిపోయాడు. ఇంకేమంటున్నాడు? ప్రభా, నీతో మాట్లాడినప్పటి నుంచి నేను నత్తుడిని అయ్యా. అరే, సకల విద్య ప్రావీణ్యుడే, మాటలు నేర్పరు, ఏమైపోయింది? తుత్తు దానికి అడుకొచ్చాను, నచ్చింది, నత్తుడైపోయాడు. కనుక అలాంటి వాడు దేవునికి కావాల్సింది. ఖాళీ అయిపోయిన వాడు కావాలి. కనుక ఆ పొద నువ్వే మోషే, నువ్వే. నేను నిన్ను ఆవరిస్తాను, నువ్వు బూడిదైపోవు, కాలిపోవు. కనుక మనం ఖాళీ కావాలి. కనుక ఖాళీ అయిన తర్వాత అతనికి చరిత్రను చూస్తూ వచ్చామంటే 120 years జీవించాడు, 120 సంవత్సరాలు జీవించాడు. 120 సంవత్సరాలు జీవిస్తే ఆ 120 సంవత్సరాల్లో 80 ఏళ్ల చరిత్ర అంతా ఒకే ఒక అధ్యాయం రాశాడు. ఈ అధ్యాయం అది ఎక్సోడస్ 2nd chapter. నిర్గమకాండం 2వ అధ్యాయం అంతా 80 ఏళ్ల చరిత్ర రాసేసాడు. చివరి 40 ఏళ్ల చరిత్ర అధ్యాయాలు చివరి వరకు, ప్రాణిగంతం వరకు వచ్చాడు. మోషే ధర్మశాస్త్రం అంటాడు, రూపాంతరం కూడా కనబడ్డాడు. బాబా ఎట్టుంది? ఖాళీ అయిపోయాడు. కనుక సేవ చేస్తామన్నా ఆశ ఉందా? ఖాళీగా, ప్రభా నా వల్ల కాదు, ఈ గొర్రెల మీద తీసుకొచ్చావు, నేను గొర్రెపోలా బర్రె కాకుండా ఉండాలి. గొర్రెపోతే అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు బర్రె అనుకొని నా వల్ల అవుతుందని అని చెప్పావంటే కానీ వాడిని పొడిచి వీడు పొడిచి కనుక వద్దులే బాబు, ఇక సంగమే వద్దు, ఎట్లా వద్దు, ఏమవుతూ వెళ్ళిపోతా అని చెప్పి గొర్రెగా ఏమవుతాడు? అప్పుడు నిన్ను ఆవరిస్తాడు. నువ్వు ఎండిపోయిన పొద అవుతావు, పచ్చిది కాదు, ఎండిపోయిన పొద అవుతావు. అప్పుడు నిన్ను ఆవరించనంటున్నాడు బలమైన పాత్రగా. కనుక అతడు గుర్తుంచుకున్నాడు, దేవా నన్ను కరుణించాలని, నా మీద దయ చూపించాలని, ప్రభా న్యాయం నీ బిడ్డలకు న్యాయం చేకూర్చాలని, న్యాయం చేయాలని, ధన్యునిగా చేయాలని చెప్పి ఉద్దేశంతో, ప్రభా ఎంతగా ఓపిక పట్టావు నా పట్ల, నా లోపల ఇంకా ఉడుకు రక్తం ఉంది, నా లోపల ఇంకా ఏమో చేయాలని ఉంది, ఏమో మాట్లాడాలని ఉంది, ఏమో చేయాలని ఉంది అని ఖాళీ చేసేది. ప్రభా వద్దు. సరే, యోసేపుని చూస్తామా? యోసేపుని చూస్తే మన అంశంలోకి వచ్చేస్తాం త్వరగా. యోసేపుని చూసామంటే
వాడు కళ్ళగల వాడిని పేరు పెట్టేశారు. అన్యాయపు నిందబడింది. అన్యాయపు నిందబడి అయిపోయాడు. ఇక చెరసాల్లో పడ్డాడు. ఆ పోతిఫరు భార్య కన్నేసి ఏం చేసింది, అమ్మా ఈ ఇంట్లో పైవాడు నాకంటే ఎవడు లేడు, ఇంట్లో పైవాడు నాకంటే ఎవడు లేడు, నువ్వు అతను భార్య ఉందనా, నేను తప్ప మరి ఏది నా చేతికి అప్పగించలేదు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి ఎలా ఉన్నాయి పాపం కట్టుకునేది అని చెప్పి అనే కొద్ది వాడిని వస్త్రం పట్టుకొని తొందర పెట్టగానే ఆ వస్త్రం తీసుకొచ్చి పోతిఫరు చూపించి వాడు నన్ను అవమానపరచడానికి వచ్చాడు అని చెప్పి చెరసాల వేయించింది. అన్యాయపు నిందలు రావచ్చు, అన్యాయపు నిందలు రావచ్చు, ఇంత యథార్థం ఉన్నప్పటికీ నేను నింద రావచ్చు, అవమానం రావచ్చు, శ్రమ రావచ్చు, నీ మీద నిందపడవచ్చు, నీ మీద నిందపడవచ్చు. భరించేట్టుగా ఉండవా? భరించేట్టుగా. అక్కడ వాళ్ళకు కళ్ళబడ్డాయి, పానదాయకుడికి భక్ష్యకారునికి ఇద్దరు కళ్ళబడితే ఆ కళ్ళలో ఏమైంది, అయ్యా దేవుని ఎదురుగా ఉండే కళ్ళ భావం అంతా కూడాను చెప్పండి అని చెప్పే కొద్ది అన్నాడు. వాళ్ళిద్దరికీ చెప్పాడు, నీకు మూడు రోజుల్లో మళ్ళీ నీకు ఉద్యోగం వస్తుంది పానదాయకుడా, భక్ష్యకాడా 3 రోజుల్లో నీకు తల పైకెత్తాడు, ఛేదిస్తాడు, శిరచ్ఛేదం చేస్తుంది అని చెప్పాడు. దాని ప్రకారం జరిగింది. వాటితో పానదాయకుడితో అన్నాడు, అయ్యా నీకు మరలా ఉద్యోగం వచ్చినప్పుడు కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకొని సిఫారసు చెయ్యి అన్నాడు, రికమెండేషన్ చెయ్యి అన్నాడు. నేను హెబ్రీ దేశం నుండి చెరబట్టలు తీసుకొని రావడం అని, ఇక ఈ జైల్లో ఉన్నాను కూడా ఏ కారణం నిష్కారణంగా ఉన్నాను, రికమెండ్ చేయంటాడు. ప్రతి దినము కూడా ఆలోచిస్తున్నాడేమో, వాడు పోయి రికమెండ్ చేస్తాడేమో, వాడికి ఉద్యోగం వచ్చింది తెలిసింది, వాడికి ఉద్యోగం వచ్చింది తెలిసి చేస్తున్నాడు, ప్రతి దినము కనబెడుతున్నాడేమో, వాడేమైనా రికమెండ్ చేస్తాడా, వాడేమైనా రికమెండ్ చేస్తాడా? నో రికమెండేషన్. మనం కూడా ఎన్నో, వాడేమో సహాయపడతాడా, వీళ్ళేమో సహాయపడతారా, ఆ కుటుంబం ఏమైనా సహాయపడుతుందా, ఏమలేదు. ఆలస్యం చేస్తున్నాడు, దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు. ఉద్యోగాల కొరకు ఎంతంత తాపత్రపడుతూ ఉంటామో మనము, పెళ్ళిళ్ళ కొరకు ఎంత తాపత్రపడుతూ ఉంటున్నామో. కనుక మా పిల్లకి పెళ్లి కాలేదే, మా పాపకి పెళ్లి కాలేదే, మా అబ్బాయికి పెళ్లి కాలేదే, ఉద్యోగం రాలేదే, వాళ్ళకు వచ్చింది వీళ్ళకి వచ్చింది, ఎన్ని తలంపులు. వాళ్ళు అదే సంఘానికి వస్తారు, మేము అదే సంఘానికి వెళ్తామే, ఎన్ని. కనుక మాకేనా ఈ కష్టము, మాకేనా ఆ యొక్క అన్యాయము, మాకేనా? న్యాయం చేకూర్చే దేవుడు ఉన్నాడు, న్యాయం చేసే దేవుడు ఉన్నాడు, దయ చూపించాలని కోరుతున్నాడు, కరుణించాలని కోరుతూ ఉంటున్నాడు. నీవు ధన్యురాలు కావాలని కోరుతూ ఉంటున్నాడు. యోసేపు ఎంతగా కనిపెట్టుంటాడు, రేపా మాపా ఎప్పుడు వీడు ఇంకెవడన్నా పోతాడా, ఆ యొక్క స్థాయికి ఎవడన్నా పోతా అంటే వాడికి వచ్చి పంపిస్తామా అన్నట్లుగా ఉంది. వాడు మర్చిపోయాడు, 2 ఏళ్ళు మర్చిపోయాడు. ఇంకా వాడు మర్చిపోయి ఉంటాడు అని చెప్పి కూడా వీడికి అలవాటు అయిపోయి ఉంటుంది. 2 ఏళ్ళు కదా, 2 ఏళ్ళు మర్చిపోయి ఉంటాడు. అయితే 2 ఏళ్ళు మర్చిపోయాడు. దేవుడు తగిన సమయం ఉంది ఆయనకి. లార్డ్ హ్యాస్ గాట్ అన్ అపాయింటెడ్ టైం. కనుక ఆ టైం కొరకు మనం కనిపెట్టాలి. ప్రభా యెషయా 30:18 నీ టైం ఉంది, నువ్వు నాకు దయ చూపించే టైం ఉంది, కనికరించే టైం ఉంది, నా పట్ల న్యాయం చేసే టైం ఒకటి ఉంది, నన్ను దండురాలుగా చేసే టైం ఒకటి ఉంది అని చెప్పి కనిపెట్టామంటే అప్పుడు తగిన సమయంలో దేవుడు చేసేది చూస్తూ వస్తాం. కనుక ఎస్తేర్ గ్రంథంలో చూస్తూ వచ్చామంటే మొర్దెకాయ్ ఏం చేశాడు, రాజు మీద ఎదురు ప్లాన్ చేస్తున్నారు గేట్ మ్యాన్, ఎదురు షండలు, కనుక ద్వారపాలకులు రాజుని అట్లా చంపాలని చెప్పి కుట్ర పెడుతున్నారు. అది చెప్పే కొలిది అది ఆరాధించే కొలిది వాళ్ళిద్దరు నిజమే చంపాలని కోరుతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరు ఉరి తీస్తే ఇతను రాజు యొక్క ప్రాణాన్ని కాపాడిన వాటికి ఏమైనా ఇచ్చాడా, బహుమానం ఏమైనా ఇచ్చాడా అని చెప్పి, కనుక నేను ఇంతగా కాపాడని నాకేమైనా బహుమానం ఇచ్చాడు రాజు, నేను చెప్పిన మాట నిజమని చెప్పి తెలియదు కదా అని చెప్పి మొర్దెకాయ్ ఏమన్నా ఎదురు చూశాడా? సరే, దేవుడు చూసుకుంటాడు. దేవుడు కనికరించే టైం ఉంది, దయ చూపించే టైం ఉంది, కరుణించే టైం ఉంది, న్యాయం చేసే టైం ఉంది అని తగిన సమయం వచ్చింది. వెళ్ళి ఇక హామాను వాడు ఇక యూదులందరినీ నశింపించాలని కోరుతున్నాడు. వీడొక్కడిని కాదు, జాతి వాడు చూడు మొత్తం నాశనం చేయాలా అని చెప్పి కంగనం కట్టుకోండి కాసుకోన్నాడు. కనుక రాజుకు నిద్ర పట్టలే.
జ్ఞాపకం చేసేవాడు దేవుడే, మర్చిపెళ్ళికి చేసేవాడు దేవుడే. జ్ఞాపకం పెట్టుకో. జ్ఞాపకం చేసేవాడు దేవుడే, మర్చిపెళ్ళికి చేసేవాడు కూడా దేవుడే. కనుక ఇవి రెండు దేవుడు చేస్తాడు. ఒకతను విధవరాలు కొడుకు అంటున్నాడు, అమ్మా ఈ ఉద్యమం నాకు వద్దమ్మా, ఎంత ఒత్తిడి, ఎంత ప్రెషర్, ఆయన ఇచ్చే జీతానికి ఎంత ఒత్తిడి, ఎంత సమస్య నాకు వద్దు, నేను ఇంక వేరే ఉద్యోగం చూసుకుని రాజ్యం ఇచ్చేస్తాండి. నాన్న ఉద్యోగాలు తిరిగేది చాలా కష్టం రా, వద్దురా, కొంచెం ఆగరా అంటా ఉంటే, నువ్వు నా దగ్గరికి వచ్చాడు చూస్తే తెలుస్తుంది నేను చేసే ఉద్యోగం. కనుక నేను చేసే ఆ కష్టము, విధేయ చూపించడము, అంత లోపడము, అంత ఒత్తిడి, రాత్రి పగల ఎంత ప్రయాసపడుతున్నా నీకేం తెలుసును, నాకు ఇచ్చే జీతం కూడా తక్కువే, దానికంటే పుస్తకం చేస్తే భాగిస్తారు అంటుంటే కొంచెం ఓపిక పట్ల ప్రార్థన చేస్తాం అంటే అమ్మకు చెప్పకుండా ఏం చేశాడు, రాజీనామా పత్రం రాసేసాడు. రాజీనామా పత్రం రాసి తీసుకుని వచ్చానికి కాసుకున్నాడు. గేట్ దగ్గర ఉంటే అక్కడ టంగ్ కొట్టి వెళ్ది, ఇంకా ఎవరెక్కడ అని వెళ్ది లోపలికి వచ్చి వెళ్ది, ఇంకా ఇతేనండి అన్నాడు. తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు ఆ మేనేజరు. తన స్నేహితులతో మాట్లాడితే ఏమంటున్నాడు ఆ స్నేహితుడు ఏమంటున్నా అంటే కన్నా, చూడు నేను ఇంత పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేశాను, ఒక నమ్మకస్తుడు నాకు కావాలి, కనుక ఎవరన్నా నువ్వు ఇచ్చావంటే నువ్వు ఇచ్చే జీతం కంటే ఎక్కువ నేను జీతం ఇస్తాను, నీకు అలవాటైంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, నా దగ్గర ఒక ఉన్నాడు, వాడిని ఇవ్వాలంటే నాకు చాలా కష్టమే, కానీ అయితే ఏమైంది, అయితే వాడిని ఇచ్చానంటే నాకు చాలా కష్టము, అతడు ఎంత ఒత్తిడికైనా తట్టుకుంటాడు, ఎంత సమస్యనా పర్వాలేదు, కనుక ఎంత కష్టమైన పని చెప్పినా పర్వాలేదు, నేను చాలా తక్కువ జీతం ఇస్తున్నాను అని చెప్పి అన్నాడు. కనుక కనుక ఎవరెక్కడ కొట్టి వెళ్ళి వీడే వచ్చి వెళ్ళి ఇతడే అబ్బా మాట జవదాచాడు, ఎంత కష్టమైనా ఒప్పుకుంటాడు, లోపడతాడు, చాలా ప్రయాసపడతాడు. నేను ఇచ్చే జీతం చాలా తక్కువ, ఇతను పోగొట్టుకుంటే కూడా నాకు చాలా కష్టం, నువ్వు 3 జీతం ఇతనికి ఇస్తావు అంటేనే తప్ప నేను ఇతను ఇవ్వను, నేను ఇచ్చి 10,000 రూపాయలే, నువ్వు 30,000 ఇస్తా అంటే తప్ప నేను ఇవ్వను అని వెళ్ళి తప్పకుండా ఇస్తాను, ఆయన పని చూసి ఇంకా ఎక్కువ కూడా చేస్తాను అని ఆయన వెళ్ళి వెనకాల నలిపేసుకుంటున్నాడు. ఏంటి నలిపేసుకుంటున్నాడు, రాజీనామా పత్రం నలిపేసుకుంటున్నాడు. ఓపిక పట్టు, ప్రభు చేసే కార్యాలు ఉన్నాయి, శ్రేష్టమైన వాళ్ళు కొడుతున్నాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకుని కొడుతుంటున్నాడు, నిన్ను కాపాడుకొడుతుంటున్నాడు, తన దయ ఏంటో చూపించాలని కొడుతున్నాడు, తన కనికరం ఏంటో చూపించాలని కొడుతున్నాడు. నేను న్యాయం చేస్తాను, నేను అన్యాయస్తుని కాను, న్యాయస్తుడిని, కనుక నిన్ను ధన్యతలు తీసుకోవాలని కొడుతున్నాను అంటున్నాడు. ఇక ఎవరెక్కడ వెళ్ది హామాను వచ్చి వెళ్ది కనుక రాజు గణపరచాలని కోరేవాడిని ఏమేం చేయాలి చెప్పు అన్నాడు. నన్ను కాకి ఇంకెవరిని కనపరిచేది ఎట్లా చూసావా, న్యాయం చేసే దేవుడు, నన్ను కాకి ఇంకెవరిని అన్నాడు. రాజు గణపరచాలని కోరేవాడిని ఏమేం చేయాలి చెప్పు అని వెళ్ది. రాజవస్త్రం వేసి రాజకిరీటం పెట్టి అక్కడిక రాజు గుర్రం మీద సవారి చేయించి ఒకడు ముందు వెళుతూ రాజు కనపరిచేవాడిని ఇలా కనపరుస్తాడు అని చెప్పాలంటే నువ్వు చెప్పింది ఏది తక్కువ చేయకుండా కనుక ఆ యొక్క ముడతగాని కూర్చోబెట్టి ఇవన్నీ వేసి ముందు నువ్వే కేకేస్తుండపో. అవమానం పాలు చేయగలడు, సిగ్గుపాలు చేయగలడు, ఏమైనా చేయగలడు. అసాధ్యమైన అతీతమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు, దయ చూపించే దేవుడు. అందుకని ఆలస్యం చేస్తున్నాడు. కనుక సిగ్గుపడవద్దు, ఆలస్యమనేం పర్వాలే, దయ చూపించే దేవుడు. ఒక అమ్మాయి పెళ్లి చేశాం, ఎన్నేళ్ళు చూసినా 40 ఏళ్ళు. 40 ఏళ్ళు అమ్మాయికి పెళ్లి చేశాం. ఆ కారు తీసుకొచ్చాడు ఒకడు, వాడి సహోదరుడే, ఒక చిన్న పెద్ద కొడుకు ఎవడు, వాడు తీసుకొచ్చి రే నాకు తెలిసిన 40 ఏళ్ళు అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి అంకులు అన్నాడు. ఆ అమ్మాయి పేరు విశ్వాసముతో పులిపిడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేది. దేవా మా ఇంట్లో అందరికీ పెళ్ళి, నాకే పెళ్ళి కాలేదు, ఏం పర్వాలేదు, నువ్వు తప్పకుండా వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడువు అని చెప్పి అందరూ చెప్తున్నా నా పెళ్ళి అవుతుంది, తప్పకుండా అవుతుంది అని ప్రార్థన చేస్తుంది. విశ్వాసం వాగ్దానం చేయబడుతుంది. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే 45 ఏళ్ళు అమ్మాయికి, 45 ఏళ్ళు అమ్మాయి, 50 ఏళ్ళు దొరికాడు. ఇద్దరు సేవలో ఉన్నారు. బీబీఎస్ ఘనంగా జరిగింది అంటున్నారు వాళ్ళిద్దరూ. ఆశ్చర్యపోతున్నాం. కనుక వాళ్ళ పిల్లలు లేరు. వాళ్ళు ఏమంటున్నారు, ఇంతమంది పిల్లలు మాకు ఇచ్చాడు,
కనుక చెప్పేది ఏంటంటే దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు, కనికరించాలని కరుణ చూపించాలని చెప్పి నిలబడి ఉంటున్నాడు. ఆయన న్యాయం చేసే దేవుడు యెహోవా నేను ధన్యుడిగా దండాలుగా చేరుకొడుతుంటున్నాడు. కనుక ప్రభా నీ బల్ల దగ్గరికి వచ్చాను, నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి రుజువు చేస్తూ ఉంటున్నాను. ఇవన్నీ శ్రమ ఏం పర్వాలే పెడతాను, అయితే నువ్వు నన్ను ధన్యుడికి చేస్తావు, ధన్యుడిగా చేస్తావు. కనుక తగిన సమయంలో ఆ 2 ఏళ్లలో యోసేపుకి ఏం నేర్పించాడు? 2 ఏళ్లలో పోతిఫరు రాజదేహ సంరక్షకుడు, ఆ పోతిఫరు ఎక్కడ పెట్టాడు? రాజు యొక్క ఖైదీల యొక్క ఖైదీలు జైలు కాణాలు వేశాడు. రాజు యొక్క ఖైదీలు, రాజు మీద కుట్రపడిన వాళ్ళంతా వీళ్ళు ఆడవేసే వెళ్ళి ఆ 2 ఏళ్ల కాలంలో వాళ్ళందరినీ అడుగుతున్నాడు, నువ్వెట్లొచ్చావు, నువ్వెట్లొచ్చావు, నువ్వెట్లొచ్చావు? నాయన వీళ్ళు సామాన్లు గారి నా తండ్రి రాజు మీద పన్నా పనేవాళ్ళు, రాజు మీద కుట్ర చేసేవాళ్ళు వీళ్ళ నా తండ్రి అని. కనుక ఎందుకు అక్కడ తరబిది ఇచ్చాడు 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ళు తరబిది ఇచ్చి ఇప్పుడు ఆ పై స్థానం ఇచ్చేకొలిది ఇప్పుడు అందరి కథార్థమైపోయింది. ఆ 2 ఏళ్ళు అక్కడ ఉంది ఎందుకు? తరబిది కొరకాయ. ఆ 40 ఏళ్ళు ఎందుకు మోషకు? తరబిది కొరకాయ, ఖాళీ అయ్యేదాని కొరకాయ. నీ రికమెండేషన్ కాదు, నా రికమెండేషన్ కావాలా, నేను చేస్తాను అని చెప్పి. కనుక దేవుడు చేసే కార్యాలు అమోఘమైనవి. వెంటనే మనకు అర్థం కాదు. ఎరుకో గోడలు 13 సార్లు తిరిగారు. ఎరుకో గోడలు 13 సార్లు తిరిగారు. ఎన్నిసార్లు తిరిగారు? ఇశ్రాయేలు ప్రదర్శన ఇచ్చారు. 13 సార్లు తిరిగితే కానీ కూలవా? దేవునికి అసాధ్యమా? ఒకసారి తిరిగితే కూలవా? ఒట్టి కేకలేసిన కూడా కూలుతాయి. ఆయనకు తెలుసు ఏమి చేయను ఆ పద్ధతి. కనుక ఎందుకు 13 సార్లు తిరిగారు? ప్రాకారం మీద ఉన్నటువంటి ఎవరు? రాహాబు వాళ్ళని చేర్చుకుంది. రక్తశక్తిని వీళ్ళు గుర్తించినటువంటి వాళ్ళు, రక్తంతో విమోచించబడిన వాళ్ళని కాపాడింది, భద్రపరిచింది. అంతేకాదు మీరు ఐగుప్తు నుండి ఎలా వచ్చారో మాకు తెలుసు. 40 ఏళ్ళ సంగతి 40 years బ్యాక్ స్టోరీ చెప్తుంది. ఎవరు? రాహాబు చెప్తుంది. కనుక మీరు ఐగుప్తు నుండి ఎలా వచ్చారు, ఎర్ర సముద్రం ఎలా పాయలైంది, ఎలా వచ్చారు మాకు తెలుసు కదా. 40 ఏళ్ళ సంగతి జ్ఞాపకం చేసుకుంటుంది. ఇశ్రాయేలు చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఓగు రాజును, సిహోను రాజును మీరు ఎలా గెలిచారు మాకు తెలుసు. మేట ఎవడు నిలబడడానికి ధైర్యం లేదు. ఆకాశం భూమి మీ దేవుడే, ఆయన ఎవరు నిలబడడానికి ధైర్యం లేదు. ఈ వార్త మీరు వస్తున్నా అని చెప్పి మా ఎవరికి గుండెలు కరిగిపోయినాయి. ఇశ్రాయేలు చరిత్ర అయినటువంటి వ్యక్తి, ఐగుప్తులు వీళ్ళు ఎలా వచ్చారో తెలిసినటువంటి వ్యక్తి, 40 ఏళ్ల సంగతి జ్ఞాపకం చేసుకుంటున్న వ్యక్తి. కనుక ఇశ్రాయేలు చరిత్ర అంతా కనుక దేవుడు చేసే కార్యాలతో గొప్పవో ఎరిగి ఆరాధిస్తురా. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా మమ్మల్ని ఐగుప్తుల బయటకు తీసుకొచ్చాం. కనుక మనం చూసామా? ఎలసమైన పాయలు మనం చూసామా? గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడి మనం చూసామా? మనం చేస్తున్నాం కదా. మన పస్కా పశువును మనం వధిస్తున్నామే, మన పస్కా పండుగ మనం చేస్తున్నామే. కనుక జ్ఞాపకం చేసుకో. 40 ఏళ్ళ సంగతి జ్ఞాపకం చేసుకునింది రాహబు. జ్ఞాపకం చేసుకుని ఏమన్నది? వాళ్ళు ఏమన్నారు? ఎడదారం కట్టు, ఆ కిటికీకి మనం దింపి అవి ఆ కిటికీకి ఎడదారం కట్టు, తొగరదారం కట్టు. నువ్వు చెప్పావు కదా. ఇంకెన్ని విషయాలు చెప్పినారు మనకు తెలియదు. ఎన్ని విషయాలు? మేము గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడి వచ్చాం. మా ద్వారబంధ మీద గొర్రెపిల్ల రక్తంగా పూసాం, పైక మీకు పూసాం, విమోచించబడి వచ్చాం అని ఉంది. కనుక 13 సార్లు తిరగాలి. 13 సార్లు తిరగకపోతే కోలదా? ఎందుకు 13 సార్లు? ఈ ఇంటికి పోయి ఇవ్వడం ఏం చేస్తే ఆ కూలినప్పుడు అందులో లోపల దూరినప్పుడు అందరూ చంపేస్తున్నారు, తగలబెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. చేస్తుంటే ఈ ఇంటికి కూడా పోవచ్చు కదా. ఇల్లు మినహాయింపా ఇంటికి కూడా పోవచ్చు కదా. కనుక ఈ 13 సార్లు ఎందుకు తిరగడం అంటే కన్నా, 13 సార్లు ప్రదర్శన చేయడం ఎందుకంటే కన్నా వాళ్ళు సైలెంట్గా వెళ్ళాలి. 13వ సారి తిరిగినప్పుడే అప్పుడు అంటే ఒక రోజు ఒకసారి, 2వ రోజు ఒకసారి, 3వ రోజు ఒకసారి, 4వ రోజు ఒకసారి, 5వ రోజు ఒకసారి, 6వ రోజు ఒకసారి, 7వ రోజు 7 సార్లు తిరగల. అర్థమైందా? 7వ రోజు 7 సార్లు తిరగాలి. ఆ 7 సార్లు అప్పుడు 7 సార్లు తిరిగినంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూలుతాయి. దేని కొరకు ఇదంతా? సైలెంట్గా వెళ్ళాలి. 7వ రోజే కేకలేయాలి. వాళ్ళు తిరుగుతుంటే ఆ గదిలో చూస్తున్నారు, కిటికీలో చూస్తుంటే వాడు సైలెంట్గా ఆయిల్ మన వాళ్ళకి పెట్టింది ఆయిల్
అని మాట్లాడుకుంటున్నారు. ఎట్లా? సైలెంట్గా వెళ్తున్నారు. ఆయిల్ అందరికి తెలవల్ల, అందరూ ఆయిల్ తెలవల్ల, ఆయిల్ అందరికి తెలవల్ల. అర్థమైందా? అందరికి తెలవాలి. దాని కొరకే ఏం చేస్తున్నా, అందరికీ తెలవాలనే ఉద్దేశంతోనే ఏం చేస్తున్నాడు, అందరికి తెలవాలి. అది అందరికి తెలవాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఆమె తన ఇల్లాలు అందరినీ తీసుకొచ్చి కూర్చుని లోపల లోపల కూర్చుకున్నది పెట్టుకున్నది. ఈ యొక్క 13 సార్లు తిరిగినప్పుడు ఏమైంది, వాళ్ళు చక్కగా ఎక్కిపోయి అని రాయబడింది. ఒక ఇల్లు కూలిపోయిందంటే ఎవరైనా ఎక్కగలడా? ఏం పడుతుందో మేము తెలియదు. ఏ దూరం పడుతుందో, ఏ రాయి కదులుతుందో, ఎడబడుతుందో మన ఎమకలు ఎరుగుతాయి. చక్కగా ఎక్కిపోయి పునాదులు తీసేసాడు. ఆ యొక్క ప్రాకారాలు దిగబడ్డా అంతే. చక్కగా ఎక్కిపోయి కనుక చదువుతారు ఇంటికి వెళ్ళి. చక్కగా ఎక్కిపోయి లోపలికి వెళ్ళి తగలబెడుతున్నారు. వాళ్ళు ప్రాకారం మీద ఉన్నటువంటి ఆ ఇల్లు ఏమైంది, కిందికి వచ్చాను, గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తుంది. ఒకేసారి లిఫ్ట్ లేకుండా, స్విచ్ ఇవ్వకుండా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తుంది. కానీ వాళ్ళతో బయలుదేరి అందరినీ తగలబెడుతూ ఉంటే, నా తండ్రి ఈ రక్తమే అనుకుంటాను, రక్తత దారమే, ఎర్రదారమే అని చెప్పి ఆ కిటికీకి ఈ కిటికీకి ఆ తలుపుకు అని కట్టి పెట్టుంటారు. లోపల వణుకుతూ ఉండొచ్చు. కనుక ఆ ఇల్లు మినహాయింపోయింది. యెహోషువ తర్వాత అన్నాడు, వాళ్ళు తీసుకున్నాండి అన్నాడు. రాహాబు యొక్క తల్లిదండ్రులు, రాహాబు సహోదరులు ఇక అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని లోపల అందరు బయటకు వచ్చారు. రక్తముతో విమోచించబడి బయటకు వచ్చారు. అయిపోయిందా? మరుసటి రోజు ఏం జరుగుతుంది? మరుసటి రోజు హాయి మీదకి పోయి కొలిది ఏం అనాలోచనగా వెళ్ళిపోయారు హాల్లో మించికి. ఈ ఘన విజయాన్ని పొందే కొలిది యెహోషువ కూడా మర్చిపోయి ఏం చేశాడు, అరే ఇంత ఘన విజయం వచ్చింది, మనమంతా ఎందుకు పోవాలి అక్కడికి అని చెప్పి ఒక 2-3 వేల మంది చాలని చెప్పి పంపిస్తే వాళ్ళు 36 మందిని చంపారు. పరిగెత్తి వచ్చాడు, ఏడ్చాడు, జనమంతా ఏడ్చాడు, బూడిలో కూర్చున్నాడు, గోరిపట్ట కట్టుకున్నాడు. ప్రభువా ఏంటిది ఇంత ఘన విజయం వచ్చిందంటే, నా దగ్గర కనిపెట్టకుండా సొంత ఆలోచనతో పోతావరా నువ్వు అని చెప్పి ఏం చేశాడు, ఉదయం వరకు సాయంకాలం వరకు సైలెంట్గా ఉంది. పాళెమంతా సైలెంట్గా ఉంది. వీళ్ళను రాహాబు యొక్క కుటుంబీకులందరినీ పాళె వెలుపల పెట్టారు. ఏంటి ఇంత సైలెంట్గా ఉంది మీ యొక్క పాళెములో అని అంటే, అమ్మా మీ ఊర్లో నుంచి వచ్చిన తర్వాత హాయి మీదకి పోయినప్పుడు మాకు ఈ కథ జరిగింది కనుక హాయి మీద పోయినప్పుడు ఆయన అనాలోచనగా వెళ్ళాడు, అడగకుండా వెళ్ళాడు, దేవుడిని సంప్రదించకుండా వెళ్ళాడు, సొంత తలముతో వెళ్ళి కొలిది 36 మంది చచ్చారు. ఖచ్చితంగా ఆయన చేత అయ్యా మమ్మల్ని వీళ్ళకి అప్పగిస్తామేంటి 7 జనాంగాలకు అని చెప్పి ఏడుస్తున్నాడు. అందరూ ఉపవాసంతో ఉంటున్నారు, అందరూ గోల పెడుతుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దొరికాడు కూడా మాకు ఆకాను దొరకని వాడిని చేశారు. మమ్మల్ని ఎందుకు బాధపరిచావు అని చెప్పి అందులో ఏం చేశాడు వాడు, మీ ఊరిలో ఉండి షీనారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని, తర్వాత ఒక కడ్డీని తీసుకొచ్చి వాడిని డేరాలో పెట్టుకున్నాడు. వాడు దొరికే వరకు కుదరలేదు. వాడు దొరికిన తర్వాత ఏం చేశారు, మమ్మల్ని ఎందుకు బాధపరుస్తారు అని చెప్పింది. వాడిని బాధపరచడానికి ఏం చేస్తున్నారు, రాళ్ళతో కొట్టారు. రాళ్ళతో కొట్టి వాడిని, వాడి భార్యలను, వాడి పిల్లలను, వాడి డేరాను, వాడి పశువులను మొత్తం రాళ్ళతో కొట్టి చంపారు. ఇది జరిగింది అక్కడ అని వెళ్ళి, మా ఊరిలో తీసుకొచ్చేటువంటి ఒక షీనారు వస్త్రమా, ఒక బంగారు కడ్డా, ఒక వెండి కడ్డా ఇదా అని కొద్ది మేము అక్కడే ఉంటుమే, మేము అక్కడే పుట్టుమే, అక్కడే పెరుగుతామే, ఆ శాపగ్రస్తమైనటువంటి నీళ్లు తాగుతామే, ఆ శాపగ్రస్తమైన అన్నీ ధరించుకుతామే అని ఇంతగా మేము ధరించి ఇంతగా ఉండి అక్కడి నుంచి వస్తే కనుక మేము మా యొక్క నరనరముల్లో అంతా కూడా ఆ శాపగ్రస్తమైన ఉంది కదా. ఇంత శాపగ్రస్తమైంది మేముంటే అక్కడ తీసుకొచ్చిన ఒక్క కడ్డీ, ఒక్క వస్త్రము, ఒక బంగారు కమ్మి, అది వాడి ఉంటే వాడు, వాడి భార్యలు, వాడి పిల్లలు, వాడి పశు మొత్తం రాత్రి కూడా చంపారా. ఎంత పరిశుద్ధుడు మీ దేవుడు. వాళ్ళ పశ్చాత్తాపం తీసుకొచ్చానికి, దయ చూపించడానికి, కనికరించడానికి. అర్థమైందా? కనుక దేవుడు చేసే కార్యాలు అమోఘమైన వెంటనే మనకు అర్థం కాదు. కనుక దేవా దయ చూపించాలని కోరుతున్నావు, ఆలస్యం చేస్తూ ఉంటున్నావు. ఎందుకని ఆలస్యం చేస్తున్నాడు? చాలా సంవత్సరంగా ఉన్నాయి, వద్దు అంతవరకు. ప్రభువు యేసుక్రీస్తు వారు రెండోసారి రానంటున్నా అన్నాడు, రెండోసారి రాబోతున్నా అంటున్నాడు. రెండోసారి రాబోతున్నా అంటే కనుక ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? రండి, 2 పేతురు, 2 పీటర్ 3rd చాప్టర్, 2 పేతురు
3వ అధ్యాయం, 2 పేతురు 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీళ్ళ దీర్ఘశాంతం నిలబడి ఉన్నాడు. కనుక ఎవడు నశించిపోయడానికి ఇష్టంలే, అందరూ కూడా మారుమనసు పొందాలని. ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అంటే కన్నా అందరూ మారుమనసు పొందాలి. ఒక్కడి కానీ తప్పకూడదు. నా రూపంలో వాళ్ళని తయారు చేశా, నా పోలికలో వాళ్ళని తయారు చేశా, వాళ్ళ కొరకు నేను ప్రాణం పెట్టా, వాళ్ళ కొరకు రక్తం కార్చా, లోకరక్షకుడిగా వచ్చా, లోక పాపాలు మోసుకొని పోయే దేవుడి గొర్రెపిల్లగా వచ్చా, లోకంలో ఆదాము వరకొని చివరి ఎవడు పుడతాడు వాళ్ళందరి కొరకు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి అందరి కొరకు ఒక్క బలి, నిత్యమైన బలి, నిత్య రక్తము, నిత్య జీవము కనుక కార్చాలి. ఎవడు నశించిపోయి నాకు ఇష్టం లేదు, అందరూ కూడా మారుమనసు పొందాలని చెప్పి సువార్త అందిస్తుంటున్నాడు. బైబిల్ గ్రంథం 4000 భాషల్లో తర్జుమా చేయించి పెట్టాడు. కనుక ఈనాడు పేపర్కి వేసాడు. కనుక ప్రతి నిమిషానికి 6 బైబిళ్ళు అమ్మబడుతున్నాయంటే ప్రపంచంలో ప్రతి నిమిషానికి 6 బైబిళ్ళు. ఈ సంవత్సరం కూడా ఈనాడు పేపర్కి వేసాడు. ఏం వేసాడు కట్ చేసి పెట్టాను ఈనాడు. ఇంత విస్తృతంగా అమ్మబడే గ్రంథం ప్రపంచంలో ఇంకోటి లేదు, అదే బైబిల్ గ్రంథము. యావత్ మానవాళి కొరకే. ఆయన నువ్వు మారుమనసు పొందాలని, నీ కొడుకు మారుమనసు పొందాలని, నీ కూతురు మారుమనసు పొందాలని, నువ్వు తీసుకొచ్చే బంధువులు మారుమనసు పొందాలని ఆలస్యం చేస్తున్నాడు అందరి కొరకు. కనుక ఇక జీవించేవాడు తమ నిమిత్తం కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వాడి కొరకే ఆయన అందరి కొరకు మరణించాడని చెప్పి నిశ్చయించుకుంటాము. అందరి కొరకు, లోకంలోని మానవులు అందరి కొరకు ఒక్క అర్పణ అర్పించాడు. అందుకని ఆయన త్వరగా రాకుండా ఆలస్యం చేస్తున్నాడు. దేనికి? ఇంకా నిలబడి ఉంటున్నాడు. ఆ అమ్మాయి మారుమనసు పొందుతుందా, ఆ అబ్బాయి మారుమనసు పొందుతాడా, అయ్యో వాళ్ళ బావమరిది మారుమొస్తాడా, వాళ్ళ బావ మారుమనసు పొందుతాడా, కనుక వాడు కూతురు మారుమనసు పొందుతుందా, వాడు కొడుకు వాళ్ళ భర్త మారుమనసు పొందుతాడా అని చెప్పి ఇంకా చేతులు చాచి పిలుస్తూ ఉంటున్నాడు. వద్దు వద్దు, నేను దయ చూపించాలని కోరుతున్నాడు, కరుణించాలని కోరుతున్నాడు. నష్టపోవద్దు, రాలిపోవద్దు. ఐగుప్తు నుండి వచ్చిన వాళ్ళు ఎలా రాలిపోయారు అలా రాలిపోవద్దు. ఆయన దయ చూపించాలని కోరుతుంటాడుగా. ప్రభా నాకు ఇంకా దయ చూపించాలని కోరుతున్నావు, నన్ను కరుణించాలని కోరుతుంటున్నావు. ప్రభా నా లోపల నిన్న ప్రశ్నలు ఉన్నాయి, వాటిని జాబ్ ఇవ్వాలని కోరుతూ ఉంటున్నావు. కనుక అవన్నీ పక్కన పెడుతున్నాను ప్రభా. ధన్యుడిగా ధన్యాలు ఇచ్చాలని కోరుతుంటున్నావు ప్రభా. ఇదిగో వస్తున్నాను అని చెప్పి ఆయన చేతిలో పడు. ఎప్పుడు కన్ను వస్తావో తెలియదే, ఎప్పుడు యాత్ర ముగిస్తావో తెలియదే. రెండు ఆయన తెలుసును. ఎవరికి? మన ప్రభువుకు రెండు తెలుసును. ఏమి తెలుసును? నీ పోకడ ఆయన రాకడ రెండు ఆయన తెలుసును. తెలిసి ఈ మధ్యాహ్నం దాని కొరకు తీసుకొచ్చాడేమో. నీ పోకడ ఆయన తెలుసు, ఆయన రాకడ ఆయన తెలుసును. కనుక ఆయన రాకముందే, నీవు పోకముందే అంటే యాత్ర ముగించకముందే ప్రభుని సంధించాలని, దర్శించాలని, స్పందించాలని, ఓ నూతన కార్యం చేయాలని, ఆయన దయాళుడితో చూపించాలని, ఆయన కనికరాన్ని చూపించాలని, ఆయన ఎంత న్యాయవంతుడిని చూపించాలని, నేను ధన్యుడిగా ధన్యురాలుగా చేయాలని చెప్పి ఉద్దేశంతో కనిపెట్టాడు కూడా ఆయన ఈ మధ్యాహ్నం వేళ మాట్లాడుతూ ఉంటుండగా. ప్రభా నిజమే 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 ప్రభా, నా లోపల ఎన్నెన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కనుక ఈ రీతిగా ఐగుప్తు వాళ్ళు రాలిపోయినట్టు రాలిపోకుండా నేను ధన్యతలోకి వెళ్ళాలని చెప్పి కొడుకు. ప్రభా మోషే సేవలో వాడబడడానికి ఎండిపోయాడు. ప్రభా నాలుగు కూడా తండ్రి నీ సేవలో వాడబడాలని ఎండిపోలు కోరుతూ ఉంటున్నావు, ఖాళీ అయిపోయిన కోరుతూ ఉంటున్నావు, నాదంటూ ఏమీ లేకుండా ఉండాలని కోరుతున్నావు, నీదే అంతా ఉండాలని కోరుతున్నావు. మా సామర్థ్యం కాదంటాడు, మా సామర్థ్యం ఆయన వల్లైంది అంటున్నాడు పౌలు. కనుక మా సామర్థ్యం కాదు, మేము ఎండిపోయాం అనే స్థాయికి రావాలని కోరుతున్నాడు. కనుక ఇంకా దయ చూపించాలని కోరుతూ ఉంటున్నాడు, దయ చూపించాలని కోరుతూ ఉంటున్నాడు. కనుక మర్చిపోయినాడా? కాదు కాదు కాదు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాడు, జ్ఞాపకం చేసుకునేవాడు. మనం మర్చిపోయేవాళ్ళము, మన జ్ఞాపశక్తి చాలా తక్కువ. ఆయన జ్ఞాపశక్తి ఆయన మితిలేని జ్ఞానం గలవాడు, మితిలేని జ్ఞానం గలవాడు. అలాంటి జ్ఞాని నక్షత్రముల సంఖ్య అని చెప్పగలడు. వాటి పేర్లు పెట్టి పిలుస్తాడంట. అబ్బా, ఒక పేరు పెట్టి పిలుస్తాడు, వాటి పేరు పిలిచేవాడు. కనుక తలమెంటుకలన్నీ లెక్కించిన వాడు. మన తలమెంటుకలు కూడా మనకే తెలియదు, బట్ట తలకు కూడా ఎన్నో ఎంచలేవు. కనుక వడతలు ఎన్నో ఎంచలేవు. అది మన స్థితి. అంత ఎదిగినవాడు. కనుక ఆ దేవుడు నువ్వు కూర్చుండేది, నువ్వు లేచేది, నీ నడక, నీ పడక,
నీ తలంపులోనికంగా తలంపు పుట్టకముందు ఏం తెలుస్తావు, నీ నాలుగు మీద మాట్లాడకముందు ఏం మాట్లాడతావు, సమస్తం ఎరిగిన దేవుడికి మరుగులేదేది. ప్రభా నేను ఇంకా రక్షణ పొందాలని చెప్పి ఆలస్యం చేస్తున్నావు నేను రాకడ. ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్నంతో మాట్లాడుతున్నావు, ఒక్కసారి నన్ను క్షమించు, ఒక్కసారి నన్ను క్షమించు. నేను ఆ స్థలంలో సేవ చేస్తూ వచ్చాను, ఈ మాట చెప్పేసి ముగిస్తాను. ఆ స్థలంలో సేవ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను. సరే ఆ స్థలంలో సేవ చేస్తూ ఉంటే ఒకతను వచ్చాడు మా దగ్గరికి, నేను సేవ చేస్తానికి. ఒకతను వచ్చి ఏమన్నాడు, ప్రభు రాకడ గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను తిమోతి, నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నాను కదా, నేను హైదరాబాద్ ఉండి కదా, చిన్నప్పటి నుంచి ఉంటున్నాను. నువ్వు పులిపిడి మీద ఇక్కడి నుంచి ఇక్కడికే గంతులు వేస్తావు, కానీ నేను ఎలాంటి బోధలు నాకు తెలుసునా, ఎలాంటి మిషనరీలో బోధన నాకు తెలుసునా, వాళ్ళు పులిపిడి వదిలిపెట్టేసి మధ్యలో కూడా వచ్చేసారు. ఇదిగో ప్రభుస్తున్నాడు కేకలేసుకుని ఆడదంగా వచ్చాడు. కనుక యాడొచ్చా, ఇట్టాడు ఎన్ని బోధలు ఏమిలా, యాడొచ్చా అనుకుంటూ ఉంటావు. జాగ్రత్త, అకస్మాత్తుగా వస్తాడు, అనుకున్న వేళ రాబోతున్నాడు. అలా అనుకోబాకు. అది అలాగే సత్యం. అలా అన్నటువంటి వాడు అలాగే సత్యం. వద్దు ప్రభు మాట్లాడుతుంటాడుగా చిన్న ప్రార్థన చేసుకో. నాకే తెలుసు ప్రభు, నా పాప క్షమించబడా నాకే తెలుసు, నా హృదయం కదలబడాల నాకే తెలుసు, నా లోపల నువ్వు లేవు నాకే తెలుసును ప్రభా, నీ సన్నిధి నాకు తెలుసు లేదు నాకే తెలుసును, నీ స్వరం వింటం లేదు నాకే తెలుసును ప్రభా, నీ రక్తం నా లోపలికి నాకే తెలుసును, నా పాపాలు క్షమించడం నాకే తెలుసును ప్రభా, ఒక్కసారి క్షమించు. ఈ ఇంటిలో వంటలో ఏమవుతుందో తెలియదు, కానీ ప్రభా నేను ఆ ధన్యతకి రావాలని చెప్పి చిన్న ప్రార్థన చేసుకో. గొప్ప రక్షణ. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.